ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు తక్కువ మర్డర్లు చేస్తున్నాడు, ఎవడు తక్కువ నీచుడు అనినే ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యవస్థ దారి తప్పుతున్నప్పుడు దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగాన్ని. ఆ వ్యవస్థల్ని రాజకీయమయం చేసేశారు రాష్ట్రంలో. ఇప్పుడు బీహార్కి, బెంగాల్కి, తమిళనాడుకి మనం పోల్చుకోవచ్చు. ఆ స్థితికి తెచ్చేసుకున్నాం. అధికారంలో ఎవడుంటే వాళ్ళకి దాసోహం అంటున్నాయి అధికార యంత్రాంగాలు. అధికారంలో ఉన్నటువంటి వాడికి దాసోహమే. నిజాయితీ, బాధ్యత తత్వం అనేది చచ్చిపోయింది అక్కడ. ఇదివరకు 100 కేసులలో 1 కేసులో రాజకీయ నాయకుడి ఫోన్కి స్పందిస్తే ఇప్పుడు 100కి 90 అట్లాగే తయారైపోయినాయి. చివరికి 10 మాత్రమే రెండు వైపులా రాజకీయ పక్షంతో సంబంధం లేనోడు మాత్రమే రాజకీయాలకు అతీతమైన కథ నడుస్తుంది. మిగతాదంతా రాజకీయ జోక్యంతోనే కథ నడుస్తున్నది. అదే ఒక కొలాప్స్ అనుకుంటే అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపి వ్యవస్థని గాడిన పెట్టాల్సినటువంటి 4వ వ్యవస్థగా కార్యనిర్వాహక శాసన న్యాయ వ్యవస్థలు కాకుండా 4th పిల్లర్ డెమోక్రసీకి అని చెప్పబడేటటువంటి అనధికారిక వ్యవస్థ మీడియా వ్యవస్థ. అది పూర్తిగా బరితెగించి అటో ఇటో అనేటువంటి స్టేజిలోకి దిగజారిపోయి ఇవాళ పత్రికలు చూస్తుంటే ఇక అసలు వీటిట్లో వార్తల కోసం ఎక్కడ ఎత్తుక్కోవాలి? వార్తలు ఉండట్లా. కేవలం ఎజెండా బేస్డ్ పాంప్లెట్లు, అవతల వాళ్ళ పట్ల ద్వేషం, మనవాడి పట్ల ప్రేమ నింపేటటువంటి మాత్రమే నడుస్తున్నాయి. ఇవాళ పత్రికల్లో ఈనాడుకి చూస్తే మొత్తం స్టోరీలన్నీ అవే. అట్లాగే సాక్షి చూస్తే మొత్తం జగన్కు అనుకూలమైనటువంటి స్టోరీలు, తెలుగుదేశం పార్టీని తిట్టిపోసేటటువంటి స్టోరీలు తప్పించి ఏమీ లేవు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య చిచ్చిపెట్టేటటువంటి స్టోరీలు తప్పించి ఇంకా అసలు వార్తల కోసం ఎక్కడికి ఎతకాలి? బరి తెగించినటువంటి వ్యవస్థల వలన ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ప్రజలు నిష్పక్షపాతమైనటువంటి వ్యవస్థని కోరుకోకపోతే రేపొద్దున మిమ్మల్ని ఏదన్నా చేసినా మీరు ఏదో ఒక రాజకీయ నాయకుడి చెంచాల దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలి. ఒకప్పటి రౌడీయిజం, ఒకప్పటి ఫ్యాక్షనిజం నాడు ఎందుకు ఆ రౌడీల మీద ఇష్టంతోనో ఫ్యాక్షనిస్టుల మీద ఇష్టంతోనో జనాలు వాళ్ళ వెనకాల తిరగల. ఆ వెధవల వెనకాల తిరగకపోతే రేపొద్దున మనకు కష్టం వస్తే ఎట్లా అన్నటువంటి ఉద్దేశంతో అలాంటి స్థితికి ఆంధ్రాని తీసుకొస్తున్నాయి ఈ మీడియా. అసహ్యకరమైన స్థానంలోకి మనల్ని తీసుకెళ్ళి మన బ్రతుకేంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ మీడియాని కనుక మార్చకపోతే, ఈ మీడియాలో నిజాయితీని ఆశించకపోతే, వీళ్ళు మారకపోతే మన బ్రతుకుల్ని వీళ్ళు శాసించడం కాదు వినాశనం వైపుకి తీసుకెళ్తున్నారు.